యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. Welcome to iDream. Na పేరు లుంబిని. Today we have gastroenterologist Dr. Harsha Teja garu with us. Let's talk to him. Hello sir. హలో అండి. సార్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి అండ్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు? కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే మన పెద్ద ప్రేగు అండి. మన పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్స్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. సో జనరల్గా ఇండియాలో అయితే ఇప్పుడున్న కన్సెన్సస్ ప్రకారం జనరల్గా 45 to 55 ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తుంటుంటామండి. సో జనరల్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ని మనం ముందే ఎలా గుర్తుపట్టాలి అనేది చాలామందికి కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత వచ్చే లక్షణాలు ఏంటంటే మోషన్లో బ్లడ్ పడటం, మోషన్ పోవటానికి చాలా అవస్థ పడటం, చాలా ముక్కి వెళ్ళటము, కొంతమందికి రక్తశాతం అనేది తగ్గిపోయి ఆయాసము, కాళ్ళ నొప్పులు, ఆ వీక్నెస్ వల్ల ప్రజెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఎప్పుడైతే మేజర్గా సిమ్టమ్స్ ఏంటంటే మోషన్, వాళ్ళు రోజు పోయే మోషన్ ఇన్ని రోజులు నార్మల్గా వెళ్ళి సడన్గా కష్టపడటం, లేకపోతే ఒక 4 రోజులు మోషన్ రాకపోవటం, ఇంకొక 4 రోజులు బాగా లూజ్ మోషన్స్ అవ్వటం, ఇలా ఆల్టర్నేటింగ్ హ్యాబిట్స్ ఉన్న, మోషన్లో బ్లడ్ పట్ట, లేకపోతే సడన్గా బరువు తగ్గిపోవటము, వీటన్నిటికీ స్టాండర్డ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ఉండే లక్షణాలండి. సో ఇవన్నీ రాకముందే మనం ఎలా కనిపెట్టాలనేదే స్క్రీనింగ్ అంటారండి. సో మన నేషనల్ ప్రోగ్రామ్స్లో ఇప్పటికైతే ఇండియాలో కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదండి. కానీ వెస్టర్న్ వరల్డ్లో జనరల్గా 45 years దాటిన వాళ్ళందరికీ మ్యాండేటరీగా వాళ్ళు కొలనోస్కోపీ చేస్తారు. సో ఈ కొలనోస్కోపీ ఒకసారి చేసి దాంట్లో పాలిప్స్ కానీ ఏం క్యాన్సర్ లేకపోతే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటుంటారు. సో ఇది కొద్దిగా ఇన్వేజివ్ కాబట్టి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కూడా చేస్తామండి. సో మోషన్లో బ్లడ్ పడడానికి ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అని ఉంటుంది, FIBT టెస్టింగ్ అని మల్టిపుల్ రకాల టెస్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో మోషన్లో బ్లీడ్ ఏమని ఉంటే కంటిన్యూస్గా ఒక 3 days శాంపుల్స్ పంపిస్తాం. ఏదో ఒక్క శాంపుల్లో బ్లడ్ ఉందని ఫ్లాగ్ అయినప్పుడు వెంటనే కొలనోస్కోపీ చేస్తాం. సో ఈ ఫీకల్ టెస్ట్ అనేది మనం ప్రతి పర్సన్కి 45 years తర్వాత ఎవ్రీ ఇయర్లీ చేసి ఎప్పుడైనా పాజిటివ్ వస్తుంటే ఫ్లాగింగ్కి కొలనోస్కోపీ చేయొచ్చు. లేదంటే 45 years దాటిన వాళ్ళందరికీ ఒకసారి లైఫ్ టైంలో కొలనోస్కోపీ చేసి అప్పుడు ఏం లేకపోతే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోమని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదా? ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. వాళ్ళకు ఒక 5 years or 10 years ముందే స్టార్ట్ చేయడం బెటర్ స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది. 35 years or 40 yearsకి స్టార్ట్ చేసి వాళ్ళని ఫాలోఅప్లో ఎవ్రీ 10 years చూసుకుంటూ ఉండాలండి. ఓకే. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? దీనికి జనరల్గా మోషన్స్ అవ్వడానికి ముందు మెడికేషన్స్ ఇస్తామండి, కొలనోస్కోపీ ప్రిపరేషన్ అంటారు. సో ముందు రోజు ఒక 1 to 2 liters తాగిచ్చి ఒక 7-8 times వాటరీ స్టూల్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే పరిగడుపున మనం కొలనోస్కోపీ చేస్తుంటాం. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ట్రీట్ చేయడానికి బెటర్గా ఉంటుంది కదా. సో ఎర్లీ స్టేజ్ అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎర్లీ స్టేజ్ అంటే జనరల్గా ఏ క్యాన్సర్కైనా 4 stages ఉంటాయండి. అంటే అక్కడ వరకే మన బవెల్ వాల్ అంటారు, దాంట్లో 4 layers ఉంటాయి, మ్యూకోజా, సబ్మ్యూకోజా, మస్క్యులారిస్ అండ్ సిరోజా అంటారు. సో ఎర్లీ స్టేజెస్ అంటే ఆ మ్యూకోజా అంటే అక్కడ మందమే ఉన్న క్యాన్సర్ని మనం గుర్తుపట్టగలిగితే దానికి సర్జరీ లేకుండా ఓన్లీ ఎండోస్కోపీ ద్వారానే వాటిని తీయగలమండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్. సో ఇప్పుడు మనం చేసే స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ కూడా ఇట్ ఈస్ ఫర్ ద ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. ఒకవేళ పాలిప్స్ అంటారు వాటిని ఎక్స్ట్రా గ్రోత్స్. సో ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీలో ఎప్పుడైతే పాలిప్స్ కనపడతాయో అవి తీసేస్తే మనం క్యాన్సర్ ప్రివెన్షన్కి చాలా దోహదపడుతుంది. సో వెస్టర్న్ వరల్డ్లో స్టడీస్ కొలనోస్కోపీ చేయడం వల్ల 50% డిక్రీజ్ ఇన్ క్యాన్సర్ రేట్స్. సో అందుకనే వాళ్ళ నార్మల్ నేషనల్ ప్రోగ్రామ్స్లో కొలనోస్కోపీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసారు. ఓన్లీ కొలనోస్కోపీ వల్లనే వాళ్ళు ఒక 50% ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ తగ్గించగలిగారు. కానీ ఇండియాలో ఉన్న పాపులేషన్కి మన దగ్గర కోలాన్ క్యాన్సర్స్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ కాబట్టి ఇంకా నేషనల్ పాలసీస్ ఏం రాలేవు. కానీ అందరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎవరిది వాళ్ళది 45 years దాటిన తర్వాత చెక్ చేయించుకోవడం మంచిదండి. ఓకే. బట్ ఇది లోవర్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్కి అంత అవేర్నెస్ లేదు. సో కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి కానీ సిమ్టమ్స్ గురించి కానీ అంత ఉండదు కదా సార్? అవునండి. సో అందుకనే నేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హెల్త్ వీక్స్ ఇలాగా రిపీటెడ్గా మనం పెడితే ఓవర్ ద టైం జనాలకి ఒక అవేర్నెస్ వస్తుంది, ఓవర్ ద టైం అది స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో అందుకనే దాంతోపాటు మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే ఇండియాలో క్యాన్సర్ రేట్స్ అనేది పెరుగుతున్నాయి. అంటే మనం తినే రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటి వల్ల కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిందండి. సో లైఫ్ స్టైల్ చేంజ్తో పాటు రెగ్యులర్ స్క్రీనింగ్కి మనం
పీపుల్ని మనం మొబిలైజ్ చేయగలిగితే వీ కెన్ డిక్రీజ్ ద డెత్స్ సెకండరీ టు క్యాన్సర్స్. ఓకే. సో ఈ కొలనోస్కోపీ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అని కూడా ఒకటి ఉంది ఐడియా. బట్ అంటే నిజంగా అంత పెయిన్ఫుల్ ఉంటుందా లేదంటే అండర్ సెడేషన్ చేస్తారా? సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్లో అందరు సెడేషన్లో చేస్తున్నారు, కానీ ఇఫ్ సెడేషన్ లేకపోయినా అది పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ ఇట్స్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఓన్ కాబట్టి ఒక వన్స్ ఇన్ 10 years కాబట్టి చేయించుకోవటం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.